అవునా? సరే సరే, ఓకే అండి, సరే. రే బావగా ఎక్కడ్రా? బావా ఎక్కడున్నా? బావా ఎక్కడా? బావా ఎక్కడున్నావు బావా? బావా బావా ఎక్కడున్నావు? దొరకరా బాబు. కొటేషన్ ఎంత? ఓ సరే సరే. బావా ఎక్కడున్నావురా? బావా ఏ బావా? ఓకే అర్జున్, ఇప్పుడు బిజీగా ఉన్నా, ఫ్యాక్స్ చేస్తున్నా, అమ్మకు చెప్పు, సరేనా? గంట తీసానంటే నన్ను ఎందుకు కొట్టావురా? నేను కొట్టలేదు. నువ్వే కొట్టావు. లేదు, ఒట్టు. నన్ను ఎవరు కొట్టారు బావా? లాక్ పెట్టి కొట్టారు. ఆ బాబు సరే అయ్యి ఉంటాడు. పాప కూడా ఉండుంటుంది. పద చూద్దాం. చూద్దాం పద. కొంపదీసి మేమే కొట్టామని తెలుసుకోరు కదా, తెంగర్ది నానా రచ్చ చేస్తుంది. బావా వీళ్ళు కాదేమోనని నా అనుమానం. నాకైతే వీడే అని డౌట్. ఏంటి కొట్టింది ఒకళ్ళనైతే ఇద్దరు చెంపలు పట్టుకున్నారు? ఓ, ఎవరు కొట్టారో తెలియక ఒకళ్ళనొకళ్ళు కొట్టుకు చచ్చుంటారు. ఓయ్, ఎంతసేపు ఎక్కడ చచ్చారు? ఎక్కడ చేస్తే మీకెందుకు? ఏంటి చెంప రుద్దుకుంటున్నారు? ఏం లేదు బాబు సార్, ఒక థీఫ్ మైసర్ నా చెంప పగలగొట్టాడు. ఇది నేను కొట్టాననుకుంటోంది. బాబు చెప్పలే పాప, దొంగ నా కొడుకని చెప్తే బాగోదు. చూసావా, బాబు సార్ కంగారు పడుతున్నాడు, అంటే వాడి కొట్టాడు. ఇప్పుడు చూడు బావా, వాళ్ళతోనే చెప్పిస్తాను. బేబీ, ఇంటికి గెస్ట్ వస్తున్నారు, వెళ్ళి స్నాక్స్ ప్రిపేర్ చేయి. ప్రిపేరు లేదు, ప్రీపెయిడ్ లేదు. నా చెంప పగలగొట్టింది ఎవరో చెప్పేంత వరకు ఇక్కడ నుంచి లేవను, ఏ పని చేయను. ఇది ఫిక్స్. ఏ బేబీ, గెట్ అప్. మేం కొట్టలేదు. ఏ మాకింకేం పని లేదనుకున్నావా? ఏ బాబు, యూర్ రైట్. ఏ బేబీ, గెట్ అప్. నో సారీ. మర్యాదగా చెప్తున్నావు, లే. నువ్వు ఎలా చెప్పినా నేను లేవను. ఓ గాడ్ బాబు, వాళ్ళు ఆన్ ది వేలో ఉన్నారు బాబు. నన్నేం చేయమంటావు పాప? కొట్టిందారు చెప్తే లేచి ప్రిపేర్ చేస్తుందిగా. ఓకే, నాకు గెస్ట్ ఇంపార్టెంట్. సారీ బాబు. నాకు సారీ ఎందుకు? బేబీ, నిన్ను కొట్టింది బాబు. నేను చెప్పరా ఈ పని బాబు సార్దా అని? థ్యాంక్ యూ పాప్ మేడం. బాబు సార్, ఐ విల్ సీ యువర్ ఎండ్. అది తర్వాత బేబీ, ఫస్ట్ యు గో. వెళ్తా పాప్ మేడం. ఆ వచ్చేది ఎవరై ఉంటారు తిను? ఏమో బావా, ఎప్పుడు చూసినా గ్రిప్పు గ్రిప్పు అంటుందిగా. ఆ హెల్ప్ కోసం ఎవరైనా తెస్తుందేమో. ఇదిగో గులాబ్ జామ్ అంట, చేర్చావండి. చిచి, బతుకు బానిస బతుకైపోయింది. ఏంటి సనుగుతున్నారు? అవునరా, సడుగుతా గొణుగుతా. నీకేంటి నీకేంటి? ఏంటి బాబు సార్ అంత చిరాగ్గా ఉన్నారు? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. గులాబ్ జామ్ అంట చెయ్యి. అరే బాబు సార్, ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా మనం ఒకటి. చూడండి, కష్టాలనేవి డబ్బు లాంటిది. ఎంత పంచుకుంటే అంత తగ్గుతాయి. ఆనందం అనేది అంటువ్యాధి లాంటిది. ఎంత పంచుకుంటే అంత పెరుగుతాయి. సో ఇప్పుడు చెప్పండి, మేము మీకు ఏ విధంగా సహాయపడగలం? ఏ విధంగానూ నాకు అవసరం లేదు. అందరూ నన్ను వాడుకు దొబ్బేవాళ్లే. అబ్బా, నువ్వు ఉండుదిలు. బాబు సార్, కష్టాలు మనుషులకు కగ్గ మాన్నుకు వస్తాయి చెప్పండి. ఈయన మనిషి అయితే కదా. ఐ హార్టెడ్. మీరెంత నన్ను వర్కౌట్ చేసినా నా తిక్కకి మాత్రం లెక్కేంటో చెప్పను. అయితే నేను కాఫీ పెట్టాను, గులాబ్ జామ్ చేయండి. బాబు, రెడీ చేస్తున్నావా? చేయిస్తున్నాను పాపా. ఈసారి చెప్పండి బాబు సార్. కమ్ ఆన్ యార్, టెల్ మీ. నీ చెంప పగలగొట్టింది నేను కాదు, పాప. అవునా? ఎస్. కానీ నేను చెప్పానని పాపకు చెప్పకు. లేచి పని చేసుకో. దీని అమ్మ జీవితం. అక్కో, భలే స్ట్రాంగ్ పార్టీ. ఒక్క నవలేం కర్మ, ఇలాంటి పార్టీతో సినిమాని తీయొచ్చు. మరి మనం అంటే ఏమనుకున్నావురా? పదా.
మేడం నమస్తే మేడం మా తమ్ముడు అక్షయ్ నమస్తే మేడం. కూర్చో అక్షవరం. క్షవరం కాదు పాప, అక్షరం. ఓ ఐ సీ. ప్లీజ్ సిట్ డౌన్. ఆ, బేబీ కాఫీ. మా వాడు రైటర్ అని చెప్పాను కదా మేడం, ఇప్పటికి 6 డజన్ పైగా నవళ్ళు రాశాడు. ఓ అంటే చెయ్యి తిరిగిన రచయిత అన్నమాట. ఏదో మీ అభిమానం. ఏయ్, ఇక్కడ నీకేం పని? ఆ? యా యు గో ఇన్సైడ్ బేబీ. అవునవును వెళ్ళండి, అసలే మీవి మా ఇద్దరు కళ్ళు వెళ్ళండి. బాబు అవన్నీ తర్వాత చెప్తా పాప, ముందు నువ్వు విట్రా. స్మైల్ ప్లీజ్. మేడం, నా నవల కవర్ పేజ్ మీదే మేడం. మీ ఫోటో చూసి నవల కొంటారు మేడం. యా యూర్ రైట్. పాప స్మైల్ ప్లీజ్. చాలు బాబు, ఐఎమ్ టైర్డ్. ఓ ఓ ఏమమ్మా నందిని, మేడం ఫోటోలు దిగి దిగి అలిసిపోయారు, వెళ్ళి ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురామ్మా. నవల ప్రింట్ చేయడానికి డబ్బులు ఇచ్చేది నీకా నాకా? నువ్వే వెళ్ళి తెచ్చుకోపా. అబ్బబ్బబ్బబ్బా, ఏంటి మేడం ఇలాంటి మనిషిని మీరు ఎలా భరిస్తున్నారు? ఏం చేస్తామమ్మా, మా కర్మ. అవి మీరు రాసిన నవల అక్షరం గారు? అవును. ఏదో ఒకసారి ఇవ్వండి, చదివి రేపిస్తాను. ఇవ్వమంటుందిగా ఇవ్వయ్యా. నవల చదువుతో మూల కూర్చుంటుంది, రేపటిదాకైనా మాకు మనశ్శాంతిగా ఉంటుంది. సారీ సార్, ఇవ్వను. ఏ పుస్తకం విత్తం శ్రీ పరహస్తం గతం గతః అన్నారు. బాబు నాకొక్క ముక్క అర్థం కాలేదు పాప. నాకు కూడా. నాకు కూడా. మరి మా తమ్ముడంటే ఏమనుకుంటున్నారు? వాడికి ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయని ఒక్కోసారి నాకే ఆశ్చర్యం వేస్తుంటుంది. తర్వాత ఆశ్చర్యపోదురు కానీ ముందు మీరు అన్న దానికి అర్థం చెప్పండి అక్షరం సార్. పుస్తకమైనా డబ్బైనా ఆడదైనా ఒకసారి బయటికి వెళ్తే మళ్ళీ కరెక్ట్ గా తిరిగి రాదని అర్థం. లూస్ బాల్. విన్నారుగా, ఆడదాని వెయ్యండి, ఆడదాన్ని అవమానిస్తుంటే చూస్తూ ఊరుకుంటావా? మీరుండండి పాప మేడం. ఎంత మాట అన్నావరా? లేరా లే. why are you hitting? ఎందుకు కొడుతున్నావు? మనల్ని ఇన్సల్ట్ చేశాడు పాప మేడం. రియలీ? ఏం చెప్పాడు? రండి పాప మేడం చెప్తా. Come on baby, let's go. ఏరా, పుస్తకం బయటకు వెళ్తే తిరిగి రాదు ఓకే, డబ్బు ఓకే, స్త్రీ బయటకు వెళ్తే కరెక్ట్ గా ఇంటికి రాదా అంటే ఏంటని ఉద్దేశం? అది కాదండి. Shut up. Dirty rascal. ఏంట్రా నీ మగాళ్ళ గొప్ప? నువ్వు పాప, వాడు చెప్పింది ఒక సామెత అంతే. ఇది సూపర్. ఆ? ఏం సరోజా, ఇందాకేదో అన్నావు, ఇప్పుడేమంటావు? ఖబర్దార్, ఇంకోసారి ఇలాంటి పిచ్చివాగుడు బాగా అంటే చంపుతా. అబ్బా. రండి పాప మేడం. Get up. ఆ? Come on baby, let's go relax. Idiot. దొంగ సచ్చాడు, దొంగ సచ్చాడు, దొంగ సచ్చాడు. అబ్బా. ఏదో పుస్తకాలు రాసుకొని బతుకుతావు అనుకుంటే అబ్బా, నీ పిచ్చి అబ్బా, బాబు నువ్వు. అబ్బా, ఆగక్క. ఇది నేనన్నమాట కాదు, భూమి పుట్టినప్పటి నుంచి ఉంది. అది కాదురా, నేను ఇవ్వనంటే సరిపోయేదిగా. తొక్కలో సామెతలు శ్లోకాలు నీకెందుకురా? ఇలా రివర్స్ అవుతుందని నాకేం తెలుసండి. ఇదిగో బ్రదర్, ఇంకా మగాన్ని ఇన్సల్ట్ చేసే సామెతలు ఏమైనా ఉన్నాయా? లేవు బ్రదర్. అంటే మన మగాలు సూపర్ అన్నమాట. రేయ్, గట్టిగా రకరా బాబు, వింటే సెకండ్ కోట పడగలదు. రే తమ్ముడు, వెళ్ళి పాప మేడం ని క్షమించమని అడుగుదాం పద ఆ. పద. అమాయకంగా వచ్చి బుక్ అయిపోయారు. అవును బాబు సార్. మేడం, మమ్మల్ని క్షమించండి. అదే మేడం, సారీ అని చెప్తున్నాను. మీ మనసు వెన్నా అని అక్క చెప్పింది. తొక్కేం కాదు. ఆ? చిచ్చి, పోయి పోయి నీ కాలమే పడ్డావా? మా టైం బాలేదు ఈరోజు. How dare you say that? Baby, నేను తాగు. అప్పటి నుంచి అరిచి అరిచి నువ్వు చాలా టైర్డ్ అయిపోయావు. థ్యాంక్ యూ పాప మేడం. వెల్కమ్ డార్లింగ్. ఏ మా బేబీ నీకు అంత లీనియన్స్ అయిపోయిందా? మా బేబీ ఎవరనుకున్నావు? మా బేబీ లేడీస్ కి ఒక రోల్ మోడల్. థ్యాంక్ యూ పాప మేడం. ఈవిడేంటి ఇలా అడ్డం తిరిగింది?
ఎలాగైనా మన దారిలోకి తెచ్చుకోవాలి. ఏంటి ఇంకా ఇక్కడ నిలబడ్డారు? వెళ్ళండి. పాప మేడం, ఏదో బుద్ధి తక్కువ మా తమ్ముడు అలా మాట్లాడాడు మేడం. నా ముఖం చూసైనా మా తమ్ముడిని క్షమించండి మేడం. నో కాంప్రమైజ్. అరే, పుస్తకాలతో డబ్బులతో మమ్మల్ని కంపేర్ చేస్తారా? అక్క అసలు అది ఏయ్, ఉన్నారు మీరా? అంతా నీ వల్లే. పాప మేడం, మీకు తన మీద గ్రిప్ కావాలంటే నేను తీసుకొస్తాను మేడం. డోంట్ టాక్ రబిష్. నాకు బేబీ మీద గ్రిప్ అవసరం లేదు. నౌ వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్. యా యు రైట్ పాప మేడం. నౌ యు కెన్ గో. అది కాదు మేడం, ఇంకొకసారి ఇంకోసారి కావాలా? కమ్ ఆన్ టెల్ మీ. పదరా తమ్ముడు, నువ్వు నాశనం అయిపోతావు. బేబీ చైన్ నెప్పెడుతుందా? ఇస్ ఇట్ పెయినింగ్? కొంచెం పాప మేడం. ఓ సారీ. నువ్వురా, నేను మెసేజ్ చేస్తాను. కమ్ ఆన్ okay. బేబీ. బావా, ఎటు పాప మేడం మనతో కలిసిపోయింది కాబట్టి ఒక పని చేద్దాం. మనం కూడా అమెరికా వెళ్దామా? ఇదేదో బాగుంది. దీని గురించి తర్వాత ఆలోచిద్దాం కానీ రేపు నారాయణని అమ్మని మన ఇంటికి పిలుద్దాం. మన గెస్టులకు వాళ్ళకి పరిచయం చేద్దాం. మావిని బాబు సార్ చూశారు కదా. చూడండి, వంటవాడని చెప్దాం. ఓకే అయితే పద. రా. అది ఎలా ఉంది? సూపర్ గా ఉంది పాప. పాప మేడం, ఇవాళ మీ గెస్ట్లు వచ్చారు. నేను గులాబ్ జామున్ చేశాను, భోజనం వండాను, అన్ని ప్రిపేర్ చేశాను. కానీ వాళ్ళ బ్యాడ్ లక్, ఏమీ తినలేకపోయారు. రేపు మా గెస్ట్లు వస్తున్నారు. మీరు కూడా బాగా చూసుకోవాలి. అదేంటి పాప మేడం, మన ఫ్రెండ్స్ అయ్యాం కదా. వాట్ రబిష్. అది సీన్ నెంబర్ 11, ఇది సీన్ నెంబర్ 12. అంటే సీన్ కి మారిపోతారా? మారతావరా? ఏంటి ఇప్పుడు? గెస్ట్లు వస్తారంట, బాగా చూడాలంట. అంటే ఏంటి, మా గెస్టుల్ని చూడరా? చస్తే చూడం. You're right. మేం చూడం. పక్కన బాబు. పాప, మనం చూడమనేది కన్ఫర్మ్ గా చెప్పు. కన్ఫర్మ్. సో మీరు చూడరు అంతేనా? అంతే అంతే అంతే. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్.